హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ సండే. నిన్న వీడియో పెట్టలేదు కదా, నా వీడియో కోసం ఎదురు చూసారా? కోల్డ్ ఎక్కువగా ఉంది, అసలు ఇంకా మాట్లాడలేని స్థితిలో ఉన్నాను అన్నమాట. ఇంకా అందుకనే చేయలేదు. గుడ్ మార్నింగ్. మార్నింగ్ ఫస్ట్ గ్రీన్ టీ తాగుతున్నాను. ఈ రోజు నుంచి ఏంటంటే కంట్రీ డిలైట్ పాలు వేయించుకుంటున్నాం మేము. ఈ రోజు నుంచి 1 మంత్ వరకు కూపన్ తీసుకున్నమాట. అంటే మేము అనుకుంటున్నాం రోజు కానీ అవ్వట్లేదు. మేము వేరే పాలు తెచ్చుకుంటున్నాము, ఆ పాలు అంతగా బాగోట్లేదు. మళ్ళీ విడిగా గీ కొనుక్కోవాల్సి వస్తుంది. అదే కంట్రీ డిలైట్ అయితే కొంచెం మేగడ ఎక్కువ వస్తుంది కదా, దాంతో నెయ్యి చేయొచ్చు అన్నట్టుగా రోజు 2 పాల ప్యాకెట్లు రీఛార్జ్ చేసుకున్నాం నిన్న 1 మంత్కి. రేపు నుంచి ఈ రోజు నుంచి వచ్చినాయి. మార్నింగ్ 6 కల్లా వచ్చేసినాయి. మనకి మామూలుగా అయితే 50 రూపీస్, అది మనం రీఛార్జ్ చేసుకుంటే 37 రూపీస్ పడుతుంది అన్నమాట. 2 ప్యాకెట్స్ తీసుకున్నాం. మంత్కి మరి ఎంత అవుతుందో రీఛార్జ్కి, దానికి ఎంత అయ్యింది. ఎలా ఉంటాయో నేను వాడి చూసి మీకు చెప్తాను. అంటే చిరంజీవి యాడ్ ఇస్తున్నాడు కదా, చాలా ఇదిగా చూద్దాం అని చేసామాట. అదే ఈరోజైతే ఇడ్లీ చేస్తున్నాను, సండే కదా. ఇడ్లీ చేసి టమాటా తడక చేద్దాం అనుకుంటున్నాను. నోరంతా అసలు ఏం బాగాలేదు, ఏదన్నా పుల్లగా తినాలనిపిస్తుంది. కొంచెం ఫీవరిష్గా ఉంది. మా పాపకు కూడా అలాగే ఉంది. తను కూడా ఈరోజు మార్నింగ్ నుంచి ఫీవర్గా ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయన్నది. ఇంకా అందుకని టమాటా తడక చేసి ఇడ్లీ వండుదామనేసి ఇడ్లీ పెట్టేసాను. ఇడ్లీ పెట్టేసి ఇంకా టమాటా తడక చేస్తాను. ఈరోజైతే టమాటా తడక చేసి మధ్యాహ్నం లంచ్ విషయం అయితే చూద్దాం. ఫస్ట్ అయితే టిఫిన్లు అవుతున్నాయి. టమాటాకి అవన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇది ఏమైందంటే ఇటువైపు పెట్టవలసింది, నేను ఏం చేశానంటే అక్కడ పెట్టేశాను. ఇప్పుడు అటువైపు మార్చేస్తాను. మార్చేసి టమాటాలు అవి కట్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే, ఇడ్లీలు అటువైపు మార్చేసి ఆ తర్వాత ఇందు మీద టమాటాలు పెడతాను. అయితే మనకి రోజుకి ఒక సబ్స్క్రైబర్ అన్నా పెరగాలన్నాను కదా. మనకి మొన్న ఒక 77 అయ్యారు, నిన్న ఒక సబ్స్క్రైబర్ వచ్చారు 78. నేను అనుకున్నట్టే రోజుకి ఒక సబ్స్క్రైబర్ వస్తున్నారు. మరి ఈరోజు ఏమవుతుందో చూడాలి. నిన్నైతే వీడియో పెట్టకపోయినా కూడా మనకు సబ్స్క్రైబర్ వచ్చారు. ఈరోజు ఇప్పుడు పెడుతున్నాను. నిన్నైతే వీడియో అసలు చేయలేదు. అది మాట పరిస్థితి. టమాటా తడకకి అదే టమాటాలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కొంచెం వాటర్ వేసేసి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాలి. అది ఉడికిపోయాక చింతపండు ఏమి వేయకూడదు, దానికి ఉడకబెట్టాలి. అది ఉడకబెట్టేసాక చల్లారబెట్టేసి మిక్సీ చేసి తాలింపు వేయాలన్నమాట. అది పక్కనైతే ఇడ్లీ అయిపోతుంది. ఇంకో పక్కన ఇడ్లీ అయిపోతుంది. చల్లారబెట్టడానికి పట్టుకెళ్ళాను. ఇంతలోకి తాలింపు వేసేస్తాను. తాలింపు వేసేస్తే తాలింపు పెట్టేసి తర్వాత వేడివేడిగా టమాటా తడక వేసుకుని ఇడ్లీ తినాలి. అది ఇడ్లీ తాలింపు వేసేస్తే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు వేసేస్తే టమాటా తడక రెడీ అయిపోద్ది. అదే ఇంకా చెప్పండి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలని అడుగుతున్నాను కానీ ఎవరు ఏం పెడతలేదు ఎలాంటి వీడియోస్ కావాలో. తాలింపు వేసేస్తున్నాను. అది చెప్పాను కదా, ఎల్లుల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది అని. కానీ ఎల్లుల్లిపాయ వేస్తే మా వాడు తినడు, ఆ ఫ్లేవర్ వాడికి ఇష్టం ఉండదు అన్నమాట. అందుకని ఎల్లుల్లిపాయలు వేయకుండా మామూలుగా ఇవి వేసేసి తాలింపు పెట్టేస్తున్నాను. మన జేఆర్ కలెక్షన్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఆఫర్ వీడియోస్ వస్తాయి. ఇందులో సారీస్, దివాళీ దసరా వస్తుంది కాబట్టి ఆఫర్స్ పెడతాను నేను. అది మన టమాటా తడక రెడీ అయిపోయింది. రెడీ అయిపోయాక ఇంకా ఈ పాలు కాసేసి పక్కన పెట్టేసామనుకో మేగడ వస్తుంది కదా, మీకు చూపిస్తాను అని పాలు కాయడానికి పెట్టానమాట.
అది 2 ప్యాకెట్లు వేసేసి కవర్స్ కడిగేసి కొంచెం వాటర్ వేసేస్తే మరుగుతూ ఉంటాయి. ఈ పాలు మరిగిపోయాక అక్కడ ఒక పక్కన అలా పెట్టేస్తాను. మేగడ వస్తుందని అంటున్నారు కదా, చూద్దాం ఎంత మేగడ వస్తుందో అదనమాట. ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. మా వాడు వచ్చేసాడు, ఆడికి పెట్టేస్తున్నాను. ఆడికి పెట్టేస్తే వాడు తినేస్తే తర్వాత మా పాపకు కూడా పెట్టేస్తాను. టమాటా తరక మొన్న చేశాను, మొన్నటికన్నా ఈసారి ఇంకా బాగా సెట్ అయింది. ఏంటో తెలీదు, చెప్పాను కదా నోరు అసలు బాగాలేదు, పలుపులుగా తినాలనిపిస్తుంది, కొంచెం చప్పగా ఉంది, నోరు అసలు ఏం బాగాలేదు అని చెప్పేసి చేశాను. చింతపండు వేయకపోయినా కూడా బాగుందన్నమాట. ఈసారి ఇంకా బాగా, మొన్నటికన్నా ఇంకా బాగా కుదిరింది. మా అబ్బాయికి కూడా చాలా బాగుందమ్మా అన్నాడు. తిన్నాడు వాడు. ఇది మా వాడి ప్లేటు. మా వాడు తినేస్తే మా వాడికి పెట్టేశాను. తర్వాత ఇంకా పాలు కాగుతున్నాయి. పాలు కాగిపోయాక కొంచెం కాఫీ, పొద్దున్న గ్రీన్ టీ తాగాను అంతే, ఇంకా ఏం తాగలేదు. కొంచెం కాఫీ కలుపుకోవాలి. పాలు కాగినప్పటికీ మా పాప కూడా తినేస్తే బాగుంటుందని రమ్మంటున్నాను. ఫేవరిష్గా ఉందమ్మంటున్నాడు. ఎవరే నువ్వు టిఫిన్ చేసేసి అక్కకి ట్యాబ్లెట్ తీసుకురా అని వాడిని ట్యాబ్లెట్కి పంపించాను అనమాట. ఆ ట్యాబ్లెట్కి వెళ్ళాడు. తనకి కూడా పెట్టేస్తాను. తనకి కూడా పెట్టేస్తే ఓ పని అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే పాలు కలిపినాయి కదా, ఒక చోట అలా పెట్టేసి మూత పెట్టేసి అలా పక్కన పెట్టేస్తాను. మేగడ తీసినట్టయితే చూడండి ఎలా ఉన్నదో, చూడాలి చూపించినట్టుగా ఉంటుందో మామూలుగా ఉంటుందో తెలియదు. కొంచెం వాటర్ అయితే వేసి కాసి అనమాట. అదే మా అమ్మాయి కూడా వచ్చేసింది, తను కూడా టిఫిన్ పెట్టేస్తున్నాను. నా వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే అసలు రావట్లేదు వాయిస్ అయితే. గొంతు అంతా మంటగా ఉంది, అందువల్ల వాయిస్ రావట్లేదు. మా పాపకు కూడా టిఫిన్ పెట్టేస్తే ఓ పని అయిపోతుంది. మధ్యాహ్నం లంచ్కి ఏం చేయాలో అని ఆలోచిస్తున్నాను. చూడాలి ఏమేమి జరుగుతుందో తెలీదు. ప్రస్తుతానికైతే టిఫిన్ వరకే వచ్చాము. మా పాప పెట్టేశాక ఇంకా నేను కూడా వేడివేడిగా తినేద్దాం అని చెప్పేసి నేను కూడా టిఫిన్ వేసేసుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే మార్నింగే వెళ్ళిపోయారు, ఏం తినలేదు, అక్కడ తింటారు. ఇంకా మేము ముగ్గురమే. నేను కూడా తినేసి ఆ తర్వాత మా బాబుకి బనానా మిల్క్ షేక్ చేద్దామని నిన్న స్విగ్గీ ఇన్స్టామార్ట్లోని బాదం మిల్క్ బుక్ చేశాను అనమాట. ఏమవుతుందంటే బాదం నానబెడుతున్నాను కానీ అవి వాడి తినట్లేదు. నేను ఇట్లా అలా వేస్ట్ అయిపోతుంది. ఇంకా అందుకని చేసి బాదం తీసుకోవడం మానేసి లాస్ట్ పౌడర్ చేశాను, ఎంతో లేదు అయిపోయింది అది. ఇంకా ఏం చేశానంటే బాదం మిల్క్ ఇన్స్టెంట్ మిల్క్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఇంకా బనానా మిల్క్ షేక్ చేద్దాం వాడికి అనేసి డేట్స్ వేసి 2 డేట్స్ వేసాను. వేసి బాదం మిల్క్ చేసి ఇస్తున్నాను వాడికి. నేను కాఫీ తాగుతాను, నేను బాదం మిల్క్ తాగను అన్నది. ఇంకా వాడికి బనానా మిల్క్ చేసి ఇచ్చాను. వాడు తాగేస్తాడు కొంచెం, ఎందుకంటే వంట లేట్ అయినా ఇంకా నా జోలికి రాడు. వాడి వరకు వాడు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా వాడికి బనానా మిల్క్ షేక్ చేసి ఇచ్చేసి మేము కాఫీ కలుపుకొని తాగేసాము. అది మాట. ఆఫ్టర్నూన్ ఏమన్నా లంచ్ నేను ప్రిపేర్ చేస్తే ఒప్పుకుంటే నేను వీడియో తీయగలిగితే వీడియో పెడతాను, లేదంటే ఈ రోజుకి ఇంక ఇదే వీడియో. ఓకే, బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.